ముందుగా వెంకటరెడ్డి గారు నమస్కారం. నమస్తే, చెప్పండి. యా, మొదటిగా కంగ్రాచులేషన్స్. మీరు థ్యాంక్ యూ. కరీంనగర్తో పాటుగా నారాయణపేట మరొక 5 చోట్ల వైస్ చైర్పర్సన్ సాధించగలిగారు. సొంతగా చైర్ కొన్ని చోట్ల మీరు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చినా రకరకాల సమీకరణాల్లో అవకాశం దక్కలేదు. మరో 11 మున్సిపాలిటీలు వాయిదా పడ్డాయి కోరం లేని కారణంగా, మరో కారణంగా. ఏదేమైనా ఒకటి ఇందులో స్పష్టత వస్తుంది. మీరు రాజకీయ నాయకులుగానే కాకుండా మంచి విశ్లేషకులు, మంచి భావాలు ఉన్న వెంకటరెడ్డి గారు, నాకు బాగా ఇష్టం. మీరు ఇక్కడ ప్రత్యక్ష ఎన్నిక ఉంటే ఈ దౌర్భాగ్యం ప్రజలు, అంటే దీన్ని దౌర్భాగ్యం అంటాను. పత్రికల్లో అంటే పార్టీలకి ఒక రకమైన తప్పని పరిస్థితితో ఇంకొకటి అయినా రోడ్డున పడి గెలిచిన కార్పొరేటర్లని కిడ్నాప్ చేసుకుపోవటం, లేకపోతే బెదిరింపులు, దాడులు, పొద్దున ఒక పార్టీలో సాయంత్రం ఇంకొక పార్టీలో, ఇదంతా ఏ పార్టీ తక్కువ చేసిందని అనలేం. పై స్థాయిలో ఒప్పందాలు కొన్ని అయితే కింద ఇక దాన్ని విచ్చలవిడితనంగా రాజకీయం ప్రజలందరూ చూస్తున్నారు. ఇదేదో ఒక సర్కస్ లాగా అయిపోయిందని చెప్పాల్సిన పరిస్థితి. అల్టిమేట్గా ఎవరో గెలుస్తారు, ఎవరో ఓడిపోతారు, అది కాదు. కానీ ప్రజాస్వామ్యంలో ఎన్నికలో గెలిచిన అభ్యర్థుల్ని పార్టీలకు అతీతంగా, పార్టీలు కాకుండా ఇండిపెండెంట్లీ, ఇందులో సిద్ధాంతాలు గొడవ లేదు, లేకపోతే ఆ స్థానికంగా ఉన్న సమస్యలు కాదు, కేవలం వాళ్ళకి దక్కే లబ్ధి, ప్రయోజనాలు, వీటి ఆధారంగా చేరుతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి? ఇప్పుడు మీరు అన్నట్టుగా శ్రీనివాస్ గారు చాలా కాలం నుంచి దీన్ని మీరు స్టడీ చేస్తున్నారు. మొదటి నుంచి కూడా నాకు తెలిసినంత వరకు ఒక 25-30 సంవత్సరాలుగా రాజకీయాల్లో నీతి నియమాలు, డబ్బు ప్రభావం ఉండకూడదు, కుల ప్రభావం ఉండకూడదు అనేటువంటి దాని మీద బహుశా మీకున్న అనుభవం చాలా గొప్పది, నేను కాదని. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ ఎన్నికలు అనేటువంటిది దురదృష్టవశాత్తు ఇప్పుడు ఉత్తర భారతదేశానికి ఈ తెలంగాణ, ఆంధ్ర, ఈ సౌత్కి వచ్చేటప్పటికి మనం పోల్చడం జరిగినప్పుడు విపరీతమైనటువంటి డబ్బు ప్రభావం అనేటువంటిది మనకు కనపడుతుంది. ఎందుకంటే మాకు మొన్న మాకు హర్యానా నుంచి మా రాజ్యసభ మెంబర్ రేఖా శర్మ గారు వచ్చినప్పుడు ఆమె అంటుంది, ఇదేంది ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టడం ఏంది అనేటువంటి దాని కింద ఈ డబ్బును మేము 5 సీట్లు మీరు పెట్టేటువంటి డబ్బులు పార్టీలు మేమనేది కాదు, పార్టీలు పెట్టేటువంటి డబ్బు అక్కడ నార్త్లో 5 సీట్లు గెలుస్తాం మేము, ఇలా గెలుస్తారో గెలవరు కూడా తెలియదు అనేటువంటి పద్ధతి లోపల ఉండేటువంటిది. సరే, ఇది ఏ రకంగా జరుగుతుంది అనేటువంటిది, సాధారణంగా జరుగుతున్నటువంటిది ఏంటి మీకు తెలియదు ఏంటంటే, రాజకీయ శక్తులు రాజకీయాలకు అతీతంగా మాట్లాడడం జరిగినప్పుడు కార్పొరేట్ శక్తులు రాజకీయాల్లోకి, ప్రజాస్వామ్య ఎన్నికల్లోకి రావడం జరిగింది. మీరు అవునన్నా కాదన్నా కూడా డబ్బు ఉంటే తప్ప ఇప్పుడు మీకు తెలుసు ఒక ఎమ్మెల్యే సీటుకు 60-70 కోట్లు ఉంటే తప్ప మనం పోటీ చేసేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఇక్కడ కూడా జరిగినటువంటిది. సరే, ఏది ఏమైనప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు మేము పెద్ద ఎత్తున మీరన్నట్టుగా ఆ ప్రయోగాలు ఏమి చేయలేదు. మీరేమంటున్నారు, ఇప్పుడు కరీంనగర్ ఒకటి సుమారుగా దగ్గరికి వచ్చి ఓడిపోయినటువంటిది, రాకుండా పోయినటువంటిది, ఒక్క సీటుతో పోయినటువంటిది, బలమైనటువంటి మా నిజామాబాద్ కూడా మేము స్వాధీనం చేసుకోకున్నప్పటికీ కూడా ప్రాక్టికల్గా అవును అనేటువంటిది మా కంట్రోల్లోకి ఉన్నటువంటిది మేము భావిస్తున్నాం. అరవింద్ గారు ప్రకటించారు, 2 ఏళ్లలో తిప్పేస్తాను చూడండి, మళ్ళీ నేను దీన్ని తిరగరాసేస్తాను. అదొక భాగం. అదేవిధంగా ఆదిలాబాద్లో మేము ముందుకు వచ్చాము, నిర్మల్లో ముందుకు వచ్చాము, కామారెడ్డిలో వచ్చినాము, రకరకాలుగా. ఇప్పుడు మీరు ఎన్నికల్లో మీతో చాలా సందర్భాల లోపల 2-3 సందర్భాల లోపల నేను మాట్లాడడం జరిగింది, కొంత ఛాలెంజ్ కూడా మాట్లాడడం జరిగింది. మీకు ఏమొస్తాయి ఈ సీట్లు అనేటువంటి దానికి. ఇవాళ మేము చాలా సంతృప్తిగా ఉన్నాం. ఇవాళ మేము ప్రెస్ మీట్ మా రాష్ట్ర అధ్యక్షులు పెట్టడం జరిగినటువంటిది, నేను కూడా ఆ ప్రెస్ మీట్లో ఉన్నాను. మా గతంలో ఒకటి శ్రీనివాస్ గారు 230-235 సీట్లు రావడం జరిగినటువంటిది. అది కార్పొరేట్కి సంబంధించినటువంటి కావచ్చు, లేకపోతే ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వార్డుకు సంబంధించినటువంటి కౌన్సిలర్స్ కావచ్చు. ఇవాళ మాకు 336 సీట్లు వచ్చినాయి. 100 సీట్లు మాకు పెరిగినాయి, మాకు సంతృప్తి ఉంది. తగ్గింది ఎవరు అనేటువంటి కాంగ్రెస్కు పెరిగి ఉండొచ్చు, టీఆర్ఎస్కు తగ్గి ఉండొచ్చు. ఎందుకంటే టీఆర్ఎస్ మనం చూసిన జరిగినట్టయితే 750 అట్లా వచ్చినట్టున్నది. అంతకుముందు వాళ్ళకు 1034 సీట్లు ఉన్నాయి మా లెక్కల ప్రకారంగా. కాంగ్రెస్కు అప్పుడు తక్కువ ఉండొచ్చు, ఇప్పుడు పెరిగి ఉండొచ్చు. అధికార పార్టీకి అనేక రకాల అవకాశాలు ఉంటాయి, మీకు విశ్లేషకులు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ధర్మము అన్ని రకాలుగా ఉంటుంది. కాబట్టి ప్రజలు ఇప్పుడే 2 సంవత్సరాలకి దానికి ఎందుకు మంగళం పడాలి అనేటువంటి దాని కింద కూడా జనరల్ ఎలక్షన్స్ దాకా చూస్తారు అసంతృప్తి అనేటువంటిది ఎట్లా ఉంది అనేటువంటిది. సరే, జరిగిన మాట జరిగింది. మాకు 2 సీట్లు మేయర్ సీట్లు ఫస్ట్ టైం తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి కరీంనగర్ మేయర్ పదవి రావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం కిందనే మేము భావిస్తున్నాము. చాలా సంతృప్తి. దాని గురించే 2-3 ప్రశ్నలు ఉన్నాయి సార్. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అధికార పక్షం రాష్ట్రానికి, జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ మంత్రిని పెట్టారు. స్థానికంగా ఉన్న ఎంపీలు, నాయకులు వాళ్ళ స్థాయిలో చర్చలు, ఏదైనా 1-2 కీలకమైన ముఖ్యమంత్రి గారి దగ్గరకు, లేదంటే అటు బీఆర్ఎస్లో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నిర్ణయం చేసినవి ఉన్నాయి. అలాగే బీజేపీలో కూడా మిగతా అన్ని చోట్ల పెద్దగా అటెన్షన్ రాజేయలేదు. కానీ కరీంనగర్ ఒక్కటి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ జరిగిన డెవలప్మెంట్ అయితే చాలా ఆశ్చర్యకరంగా బీఆర్ఎస్ కంప్లీట్గా వాకౌట్ చేయటం,
అంటే వాళ్ళు హాజరు కాకపోవటం ఇది పై స్థాయిలో ఒక అండర్స్టాండింగ్ బండి సంజయ్ గారు చాలా ప్రెస్టేజ్గా తీసుకొని బీఆర్ఎస్ అగ్రనాయకత్వంతో ఆయన మాట్లాడారా, మరి పైనుంచి ఎవరిని మాట్లాడించారా? ఎందుకంటే వాళ్ళు కనీసం వైస్ చైర్మన్ కూడా డిప్యూటీ మేయర్ కూడా డిమాండ్ చేయాల. మీతో డిప్యూటీ మేయర్ డిమాండ్ చేసి తీసుకోవచ్చు, వాళ్ళు అలా కూడా కాకుండా కంప్లీట్ ఎవరు తీసుకోవచ్చు, బీఆర్ఎస్ మీతో కలిసి కూడా చేయొచ్చు. ఎందుకంటే చాలా చోట్ల కలిసి చేశారు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ కలిసి కూడా 2-3 మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ తీసుకున్నారు. అలా కాకుండా ఇక్కడ కలవకపోవటం వెనక ఇది స్టేట్ వైడ్ అటెన్షన్ డ్రా చేస్తుంది కాబట్టి కలవద్దనా, లేదు ఏ రకంగా బీఆర్ఎస్ని హాజరు కాకుండా చేయగలిగారు? నిజంగా ఆశ్చర్యం. ఇప్పుడు ఒకటి శ్రీనివాస్ గారు, మీరు అడిగిన ప్రశ్న చాలా చక్కగానే ఉంది. ఇప్పుడు నిన్నటి వరకు ఏమనుకున్నారు, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఇవన్నీ కలిపి ఎట్టి పరిస్థితులను కూడా కరీంనగర్ లో బండి సంజయ్ గారి కోరిక ఏదైతే ఉందో దాన్ని రాకుండా ఉండాలా, మేయర్ పదవి మనం బై హుక్కార్ మనకు నేను పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడాను, మేము రాజకీయాలు చేస్తున్నాము, అహోబిలం మఠం కాదు కదా అనేటువంటిది ఆ కోణంలో జరిగిన మాట వాస్తవం. మరి ఆలాపసారి ఇప్పుడు అక్కడ ఏం జరిగింది ప్రజల్లో, ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే అది వాళ్ళు చెప్పాలా ఎందుకు అట్లా వెనక్కి వాళ్ళు హాజరు కాలేదు ఇవాళ అనేటువంటి దాని కింద బీఆర్ఎస్ నాయకులు వస్తారు కాబట్టి చెప్తారని నేను భావిస్తున్నాను. ఉన్నారు వైఎస్ఆర్. మా దృష్టిలో వాళ్ళ ఆన్సర్ చెప్పమంటే, ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఏమి, మేము వాళ్ళతో సంబంధం లేదు, వీళ్ళతో సంబంధం లేదు, టీఆర్ఎస్ వాళ్ళతో సంబంధం లేదు, కాంగ్రెస్ తో లేదు, బీజేపీతో లేదు. ఈ మాటలు జనం నమ్మరు సార్ రేపటి నుంచి, ఎందుకంటే నమ్మరు అంటే ఒక మాట ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలా, ఇప్పుడు ఒకవేళ హాజరయ్యి మమ్మల్ని ఓడించాలా లేకపోతే మాకు మద్దతు ఇవ్వాలా, అంతే కదా. ఏదన్నా మీరు అన్నట్టుగా ఏదైనా ఒక పదవి తీసుకోవాలా, ఇది అక్కడ ఉండాల్సిన పరిస్థితి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ గా వ్యూహాత్మకమైన నిర్ణయమే చేసిందని నేను భావిస్తున్నాను. వాళ్ళ తరఫున నేను ఒకళ్ళతో తీసుకోవడం లేదు, నేను అధికార ప్రతినిధి కాదు. కానీ ఎందుకంటే రెండు పార్టీలకు సమాంతరంగా సమదూరంలో మేము ఉంటాం అనేటువంటిదే కేటీఆర్ గారు కానీ ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో చెప్తున్నటువంటిది కదా. మరి అటువంటిప్పుడు ఏం చేయాలి వాళ్ళు? మా నిన్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పెట్టినటువంటి ప్రపోజల్ ఏంది, మీరు రండి మనం బండి సంజయ్ గారిని కథం చేద్దాం, ఎక్కడ సంజయ్ గారిని కథం చేయడం ఇప్పుడు అన్ని అదిగా సార్. కొన్ని చోట్ల కాంగ్రెస్ బీజేపీ కలిసి చైర్మన్ వైస్ చైర్మన్ తీసుకున్నారు, కొన్ని చోట్ల బీఆర్ఎస్ బీజేపీ కలిసి తీసుకున్నారు. ఇందులో ఒకళ్ళకి అర్థమేం లేదు, అవకాశాలు ఇక్కడ ఒక్క చోట ఏదో ప్రత్యేకంగా కనపడుతుంది, ఎందుకో తెలియదు. లేదు ఇప్పుడు వాస్తవానికి కూడా మేము 30 సీట్లు గెలిచామండి శ్రీనివాసరావు. మా ఈ 2 కోఆప్షన్ మెంబర్స్ అక్కడ కోఆప్షన్ మెంబర్స్ మనం కలుపుకున్నట్టయితే అది మాకు ఇతర ఇండిపెండెంట్ కలుపుకుంటే 34 సీట్లు వస్తున్నాయి. నిజానికి కాంగ్రెస్ నిన్న అనుకున్న కూటమి ఒకవేళ ఎంపీ గారి ఓటు, 2 ఇండిపెండెంట్లు, ఒక ఫార్వర్డ్ బ్లాక్, అవును మీకు ఖచ్చితంగా నేను ఇంతకుముందు ఫార్ములా ఏదైతే నిన్న సాయంత్రం వరకు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ప్లస్ ఇండిపెండెంట్లు ఆ ఫార్వర్డ్ బ్లాక్ కలితే ఒక సీటు వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, తెలిసిందే లేదు. రాజకీయాల్లో మనం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. బ్రేక్ అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకవేళ వచ్చారనుకోండి అదే పద్ధతిలో వెళ్ళి ఎవరో కాంగ్రెస్ లో ఎవరో మేయర్ అవుతారు, కాదని కాదు. కానీ రేపటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది, మీరు సమాంతర దూరంలో ఉంటాము అనేటువంటిది మీరు అంటున్నారు. ఆదిలాబాద్ లో కలిసే ఉన్నారు కదా సార్, ఆదిలాబాద్ లో కలిసి ఉన్నారు, మీరు బీఆర్ఎస్ తో కొన్ని చోట్ల కలిసి ఉన్నారు, కాంగ్రెస్ తో మీరు కలిసి ఉన్నారు. చదువుతా పేర్లు ఉదాహరణకి సార్ వెంకటరెడ్డి గారు ఆమన్గల్లో కాంగ్రెస్ బీజేపీ, కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్, బీజేపీ వైస్ చైర్మన్, తర్వాత నర్సాపూర్లో కాంగ్రెస్ బీజేపీ, అది అలియాబాద్ లో కాంగ్రెస్ బీజేపీ, జిన్నారంలో బీఆర్ఎస్ బీజేపీ, ఎల్లంపేటలో బీఆర్ఎస్ బీజేపీ. ఇప్పుడు ఒకటి నేను ఒక అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని నేను అడుగుతాను ఏంటంటే, ప్రజలు ఇచ్చిన తీర్పు ముక్కల తీర్పు. అది ఒక 38 నియోజకవర్గాలు అంటే మున్సిపాలిటీల్లో ప్రజలు ముక్కలు చేసి ఇచ్చినారు తీర్పు. వాళ్ళకి 5 సీట్లు, మాకు 2 సీట్లు, 4 సీట్లు, 10 సీట్లు ఇచ్చినారు. మీకు తెలియదు కాదు అంటే ప్రజలు విజ్ఞులు, ప్రజలు ఆలోచన పరులు. వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు ఏంది, ఏ పార్టీ వైపు లేదు. ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఒక విషయాన్ని మీరు మళ్ళీ కూడా స్టడీ చేయండి యాజ్ ఏ ఇంటెలెక్చువల్ గా, మీరు విశ్లేషకులు కాబట్టి. ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ బలంగా ముందుకొచ్చిందో అక్కడ మీకు 38 సీట్లులో మనకు కనపడుతున్నటువంటిది హంగు కనపడుతుంది భారతీయ జనతా పార్టీ వచ్చిన దగ్గర. ఇప్పుడు మేము పెద్దగా ఏమీ చేయలేదు, ఎక్కడ పెర్ఫార్మెన్స్ చేయలేదు, నల్గొండలో చేయలేదు, ఖమ్మంలో చేయలేదు,
కొన్ని పార్ట్స్ ఆఫ్ ది వరంగల్లో వేయలేదు. ఉమ్, మేము ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్ కొంత. ప్లస్ మహబూబ్ నగర్ లో చేసినాం బాగా పెర్ఫార్మెన్స్. అక్కడ ఏమైందంటే ఇవన్నీ వచ్చినాయి, 38 సీట్లు వచ్చినాయి. కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు అనుకూలంగా కింది స్థాయిలో ఉండేటువంటి పాలన అయితే కొనసాగాలి కదా. ఇప్పుడు ఎవరికి ఎవరో ఒకరు అధికారంలోకి రావాలి కదా. మేము వస్తామా, బీఆర్ఎస్ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా, ఆ కోణంలో ఆలోచించినప్పుడు ఏమైతుందంటే అక్కడ అవకాశాలు లోకల్ స్థాయిలో మేము చెప్పింది ఏంటి, పార్టీ అక్కడ ఉండేటువంటి స్థానిక సంస్థలు దృష్టిలో పెట్టుకొని మేము చెప్పినాము, ఆ పద్ధతి లోపల వాళ్ళు నిర్ణయాలు చేసినట్టు వచ్చినటువంటి మాసం. ఇప్పుడు మాకేమైతుందంటే మరి ఇక్కడ ఈ కరీంనగర్కి వచ్చినప్పటికీ పెద్ద సమస్య అవుతుంది. సమస్య ఏంటి, వాళ్ళకి సమస్య అవుతుంది. ఎవరికి సమస్య ఇప్పుడు కాదు సార్, కరీంనగర్ లో ఇప్పుడు బీఆర్ఎస్ 8 సీట్లు ఉన్నాయి వాళ్ళకి, సరే కాంగ్రెస్ 14 ఉన్నాయి, వాళ్ళకు మీకు పడదనుకుందాం కాసేపు, మీకు మద్దతు సరిపోలేదు. బీఆర్ఎస్కి ఒక డిప్యూటీ మేయర్ ఇచ్చిండొచ్చు, మిగతా చోట్ల వాళ్ళతో కలిసి మీరు తీసుకున్నారు కూడా, ఇక్కడ మాత్రం వాళ్ళు సేఫ్ గేమ్ ఆడినరండి. వాళ్ళ గేమ్ పర్ఫెక్ట్ గా, నేను భారతీయ జనతా పార్టీ నాయకుడు అయినప్పటికీ, ప్రతినిధి అయినప్పుడు కూడా వాళ్ళు సేఫ్ గేమ్ ఆడారు. రేపు ఏమంటారంటే మాకు సంబంధం లేదు, మాకు 2 పార్టీలు సమాంతరము, 2 పార్టీలు మాకు పడవు, కాబట్టి మేము వెళ్ళలేదు అంటారు. రైట్. ఒక్కసారి బీఆర్ఎస్ నాయకులతో కూడా మాట్లాడదాం వెంకటరెడ్డి గారు, మళ్ళీ వస్తారు మీ దగ్గరికి, డిబేట్ కంటిన్యూ చేద్దాం.